హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవతి ఉపేంద్ర అఫీషియల్. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మనం ఈ ఛానల్లో కపుల్ వీడియోస్, అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తాం. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే రీసెంట్గానే ఎంగేజ్మెంట్ జరిగింది కదా, మీకు తెలిసే ఉంటుంది. సో దానికోసం నేను ఎంగేజ్మెంట్ షాపింగ్ ఎలా చేశాను, ఎలాంటి మిస్టేక్స్ నేను చేశాను షాపింగ్ చేస్తుండగా. ఒకవేళ మీరు అప్కమింగ్ బ్రైడ్ అయితే ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అది ఎంగేజ్మెంట్ శారీ. ఇది మా అత్తయ్య వాళ్ళు తీసుకొస్తారు కదా, దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. సో స్టోరీ చెప్పడానికంటే ముందు ఇక్కడ పిక్ యాడ్ చేశారు చూడండి. ఈ పిక్ నేను శారీ తీసుకున్నాను అనమాట ఎంగేజ్మెంట్కి. సో ఇది అన్నమాట శారీ. ఇక్కడ చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది కదా, ఈ పట్టు జరీ అదంతా కూడా. నాకు ఈ లుక్ నేను ఆల్రెడీ ఒక పినింట్రెస్ట్లో ఒక ఫోటో శారీ చూసాను, నాకు అప్పుడు అది బాగా నచ్చింది అనమాట. సో అలా ఇన్స్పైర్ అయి తీసుకున్నాను. సో ఈ శారీ నాకు నచ్చింది. కానీ ఇంకొక విషయం ఏంటంటే దీనికి ఒక బ్లౌజ్ వచ్చింది. ఆల్రెడీ వర్క్ వస్తుంది కదా, ఇప్పుడు వస్తున్నాయి. ఇలా మీరు చూడొచ్చు. లుక్ మాత్రం చాలా అంటే చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఒక 10,000 శారీ ఎంత గ్రాండ్గా ఉంటుందో అంత గ్రాండ్గా అనిపిస్తుంది కదా. సో నేను అలాగే నమ్మి తీసుకొని స్టిచ్ చేయించాను అనమాట. 800. అయితే ఇది షాప్ వాళ్ళ మిస్టేకో లేదంటే టైలర్ మిస్టేకో నాకు తెలియదు, కానీ ఇలా మీరు చూస్తే ఇలా వచ్చేసాయి అనమాట. ఇది నాకు ఎప్పుడు తెలిసిందంటే ఎంగేజ్మెంట్ ఇంకొక 4 డేస్లో ఉంటుంది అనగా ఒకసారి ట్రైల్ వేసినప్పుడు ఇలా అయిపోతే ఇంకా మీరు ఇమాజిన్ చేసుకోండి నా ఒక బ్రైడ్గా ఎలా ఉంటుంది. అయ్యో ఇంక 4 డేస్ ఉంది, బ్లౌజ్ ఏమో ఇలా అయిపోయింది, ఏం చేయాలి అనుకున్న టైంలో ఇంకా చేసేది ఏం లేదు. సో ఇది అంత బిగ్ ఈవెంట్ని స్పాయిల్ చేయడం ఇష్టం లేక ఓకే మనీ పోతాయని చెప్పి ఇంకొక టైలర్ దగ్గరికి వెళ్ళి ఇంకా సరే మగ్గం చేపిద్దామా లేదంటే ఎంబ్రాయిడరీకి వెళ్దామని అంటే, సో గ్రాండ్గా మీరే హైలైట్ అవ్వాలి కాబట్టి మగ్గంతో వెళ్తే బెటర్ అని చెప్పి ఆ ఆంటీ నాకు సజెస్ట్ చేశారు. అయితే నేను ఇంకా ఇలా చేపించాను అనమాట. మీరు చూడొచ్చు, నాకు చాలా నచ్చింది అవుట్పుట్ చూసాక. సో అప్పుడు నేను బ్లౌజ్ కోసం ఎంత టెన్షన్ పడ్డానో ఈ బ్లౌజ్ చూసి ఇది చూసాక నాకు అంతే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యా. అదే చాలా బాగా వచ్చింది అవుట్పుట్. లేట్ అయినా సరే ఇది కూడా మన మంచికే అని చెప్పి అనుకున్నాను. సో నేను ఇక్కడ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఇలా వర్క్ వచ్చే బ్లౌజెస్ ఏంటంటే మనం కుట్టించకూడదంట, నాకు టైలర్ ఆంటీ చెప్పారు. సో మీకు ఇలాంటివి తీసుకోవచ్చు. మేబీ కొన్ని శారీ డ్యామేజ్ వల్ల అలా అనిపిస్తుందేమో, కానీ నాకైతే ఇలా అయింది. ఒకసారి మీరు కొనుక్కునేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి. సో కమింగ్ టు నెక్స్ట్ అవుట్ఫిట్, నేను స్టార్టింగ్ మా అత్తయ్య వాళ్ళు పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ అసలు మీరు ఎవ్వరు నమ్మరు, ఇది నా శారీ కూడా కాదు, మా అమ్మ కోసం నేను తీసుకున్న హైదరాబాద్లో. కానీ నేనే ఎక్కువ కట్టినాలండి, అది సెకండరీ. సో ఈ అవుట్ఫిట్స్ ఎంత కాస్ట్లో ఉంటాయో కమెంట్ చేయండి. నేను ఈ వీడియో ఎండ్లో నేను మొత్తం అవుట్ఫిట్స్కి నాకు ఎంత అయింది, ఆ ఎంగేజ్మెంట్ షాపింగ్ మొత్తం నాకు ఎంత ఖర్చు అయిందని నేను చెప్తాను. సో ఈ బ్లౌజ్ కూడా సింపుల్గానే కుట్టించాము. సో ఇలా అనమాట. కొన్ని శారీస్కి ఏంటంటే వర్క్ చేపిస్తే బాగుంటుంది, కొన్ని శారీస్ ఇలా సింపుల్గా కుట్టిస్తేనే ఎలిగెంట్గా కనిపిస్తాం. సో ఇది నా సెకండ్ అవుట్ఫిట్. సో కమింగ్ టు థర్డ్, సో లెహంగా. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. అసలు మీరు చూడొచ్చు ఈ కలర్ ఎంత బాగుందంటే ఇంకా ఎవరైనా సరే దీన్నే చూస్తూ ఉండిపోతారనమాట. కానీ మీరు నమ్ముతారా లేదు, ఇది నేను షాప్లో చూసినప్పుడు అరే ఏంటి ఇలాంటిది తీసుకున్నా అని రిగ్రెట్ ఫీల్ అయ్యాను. కానీ తర్వాత స్టిచ్ చేయించుకొని ఒక్కసారి వేసుకున్న తర్వాత ఓకే ఐ మేడ్ ఏ గుడ్ డెసిషన్ అని తర్వాత అనుకున్నాను. సో లెహంగాకి నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయంటే మీరు ఈ కలర్ చూస్తే యూ కెన్ ఇమాజిన్. సో ఈ లెహంగాకి చాలా పెద్ద స్టోరీ ఉంది. అదేమో లెహంగా, ఇదేమో వాణి అనమాట. ఈ కలర్ చూసారు ఎంత రాయల్గా ఉందో, మిరిండా కలర్ ఐ థింక్. సో ఇక్కడ కానీ ఎంత రాయల్గా ఉందంటే మా అక్క అయితే ఈ చున్నీ చూసి తీసేసుకో అని అందనమాట. సో ఈ లెహంగాకి నేను ఇలా అంత హెవీగా ఏం చేయించలేదు, కానీ ఫస్ట్ ఇది చూసినప్పుడు దీని మీద మిర్రర్ వర్క్ చేపిద్దాం బాగా హైలైట్ అవుతుంది, ఈ లావెండర్ కలర్ వచ్చింది కదా, ఇది దీని మీద పెడితే బాగుంటుంది అన్న ఐడియాతో మిషన్ వాడికి చెప్తే వాడేమో సింపుల్గా సారీ మేడం మర్చిపోయానని చెప్పాడు. సో అలా ఉంటుంది అనమాట. సో మీరు ఒకవేళ బిగ్ ఈవెంట్స్ ఏమైనా ఉన్నాయి, మీరే మెయిన్ అనేటప్పుడు మాత్రం కొంచెం సెర్చ్ చేసి వాళ్ళు బాగా చేస్తారు
ఆన్ టైం ఇస్తారు అని అంటే మాత్రమే ఇవ్వండి, తెలియకుండా వెళ్ళిపోవద్దు. మేము అదే మిస్టేక్ చేసాం. ఆ షాప్లో ఎప్పుడూ కుట్టించలేదు. ఓకే, హిందీ వాళ్ళు జనరల్గా మన సైడ్ కుడతారన్న ఒక అపోహ ఉంటుంది కదా, నేను దాని మీద వెళ్ళి ఇచ్చేసాను. అయితే వాడు అలా చేశాడనమాట. అయినా సరే బాగానే ఉంది, బాగాలేదని కాదు. సో ఇలా దీనికి ఇలా రౌండ్గా పెట్టించాను. బ్యాక్ నెక్ కూడా చాలా బాగుంది. నేను ఈ అవుట్ఫిట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ పిన్ చేస్తున్నాను, ఎలా ఉందో చెప్పండి. సో ఈ స్టోరీ అని చెప్పాను కదా, స్టోరీ ఏంటంటే ఈ ఒక్క లెహంగా కోసం మేము విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని షాపులు, పెద్ద షాపుల నుంచి చిన్న షాపులు అన్నీ వెతికేసామన్నమాట. ఎన్ని చూసినా చివరికి నాకు ఇది ఒక చాలా చిన్న షాపు. ఎంత అంటే లిటరల్లీ ఒక 5 మెంబర్స్ కూర్చుంటే ఆ షాప్ నిండిపోద్ది. అంత చిన్న షాప్లో వెళ్తే ఇంకా లాస్ట్ చాయిస్గా వెళ్ళి తీసుకున్నాము. అప్పుడు నాకు ఇది కనిపించింది. లిటరల్గా చెప్పాలంటే నాకు ఇది ఫస్ట్లో అసలు నచ్చలేదు, కానీ మా అక్క ఓకే బాగుంది తీసుకో అని చెప్పి, ఈ చున్నీ రాయల్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి తీసుకున్నాం. తర్వాత తీసుకున్నప్పుడు అంటే జనరల్గా ఉంటుంది కదా, అయ్యో ఎలా ఉంటుందో చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టించి, ఆ తర్వాత బ్లౌజ్కి ఏమో ఇలా మిర్రర్ వర్క్ చేపించి చెప్పాను, వాడేమో మర్చిపోయాడు. ఇవన్నీ చూసాక ఐ వాజ్ టోటలీ డిసప్పాయింటెడ్ ఎట్ దట్ టైం. సో కానీ ఆ ఫైనల్ అవుట్పుట్ నేను వేసుకునేటప్పుడు ఎంగేజ్మెంట్ రోజు అయితే మాత్రం నాకు చాలా అంటే చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అంటే చాలా డిఫరెంట్గా ఉంది, లుక్ చాలా బాగుంది, రాయల్గా ఉందని. సో ఇవి నా అవుట్ఫిట్ డీటెయిల్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. అలాగే ఈ 3 అవుట్ఫిట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేవతి ఉపేంద్ర అఫీషియల్. Bye. Let's meet in the next video.